మన ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ కోడ్ చేయాలంటే ఖచ్చితంగా మన కంప్యూటర్ లాంగ్వేజ్ ఉండాలి. మనుషులు మనకైతే కమ్యూనికేషన్ కోసం మనకు లాంగ్వేజ్ చాలా విషయాలు లాంగ్వేజ్ ఉన్నాయి. కానీ కంప్యూటర్ కోడింగ్ ఇచ్చినప్పుడు ఓన్లీ బైనరీ డిజిట్స్ అయితే అర్థమవుతుంది. బైనరీ లాంగ్వేజెస్ అంటే ఖచ్చితంగా 0 లేదా 1 మాత్రమే ఉండాలి. మనం మామూలుగా టైప్ చేస్తే లెటర్స్ అన్నింటినీ టైప్ చేస్తాం. ASCII కోడ్స్ ద్వారా మనం ఇచ్చిన కంప్యూటర్కి మనం ఏదైతే ఒక లెటర్స్ ఇస్తామో దాన్ని 0,1 నెంబర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంది. ఏకి వచ్చాను, బీకి వచ్చాను చెప్పి ఇలా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో చాలా లాంగ్వేజెస్కి పైథాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. మనం ఒక చిన్న కూడా రాసినా పెద్ద కూడా రాసినా ప్రతి లైన్కి లైన్ చెక్ చేసి ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉంటే ఆ లైన్ దగ్గర ఆగిపోయింది. దానివల్ల ఏంటంటే కోడ్ అనేది లెంగ్తీ లేకుండా ఈజీ అయిపోయింది రావడం. ఫస్ట్ మనం ఒక కోడ్ అనేది రన్ చేయాలంటే ఫస్ట్ మనం కోడ్ రాయాలంటే ఒక్కొక్క వాల్యూస్ బట్టి ఒక్కొక్కలో రాయాలి. సపోజ్ మనం ఏదైనా నేమ్స్ రాయాలంటే క్యారెన్ చెప్పి కానీ నెంబర్స్లో అయితే మళ్ళీ ఏంటని తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ చూసుకుంటే నెంబర్స్. సపోజ్ మళ్ళీ నెంబర్స్లో కూడా ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్. ఇంత అంటే ఏంటి, మామూలు ఇంటి చేసిన హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి ప్రతి ఏ నెంబర్ ఉన్నా దానికి వేరే అనేది తీసుకుని మనం కొన్ని అసైన్ చేయవచ్చు. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఒక నెంబర్ అనేది నార్మల్గా ఉంటాయా లేకపోతే పాయింట్స్లో ఉంటాయా. ఒక్కొక్క దాంట్లోకి పాయింట్స్లో ఉంటే ఒకలా తీసుకోవాలి, లేకపోతే నార్మల్ నెంబర్ ఉంటే ఒకలా తీసుకోవాలి. నెక్స్ట్ కాంప్లెక్స్ వచ్చిందంటే A+I. అలాగే బూలెట్ టైప్ కానీ సెట్ టైప్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు బూలెట్ టైప్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ టెక్స్ట్ అంటే ఒక 2 థింగ్స్ తీసుకున్నాం డిఫైన్ చేయాలంటే సమ్ A ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్, B ఈజ్ ఈక్వల్ టు ఇలా ఒక వాల్యూస్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ డిక్షనరీ మళ్ళీ సీక్వెన్స్లో కూడా స్ట్రింగ్స్ లిస్ట్ రాదు. స్ట్రింగ్స్ అంటే మన ఒక కోడ్ సపోజ్ ఇలా పెట్టినప్పుడు నెక్స్ట్ ప్రింట్ చేయండి ఇచ్చినప్పుడు ఇక్కడ కొటేషన్లో లోపల కోడ్ ఏముందని చెప్పి చూసేదానికి స్ట్రింగ్స్ అని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇండెంటేషన్. సపోజ్ నేను ఒక 4 లైన్స్ కోడ్ తీసుకున్నాను. నేను ఒక 4 లైన్స్ ఇక్కడ పర్టికులర్ ఈ ఫస్ట్ లైన్లో కోడ్ అనేది ఎర్రర్ ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వచ్చినప్పుడు పర్టికులర్ లైన్ బై మిస్టేక్ అనేది చూపించింది. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే సపోజ్ ఈ వర్డ్కి స్పేస్ ఇచ్చినప్పుడు 4 బైట్స్ గ్యాప్ మాత్రమే తీసుకుంటాం. అందుకని మనం ఇచ్చినప్పుడు ఏంటంటే ఇండెంటేషన్ ఎర్రర్ అని చూపించింది. వైట్ స్పేస్ బార్. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే దిస్ ఈజ్ 2 అని ఉంది. ఇక్కడ యాప్ ట్యాబ్ ఇండెంటేషన్ అంటే ఇక్కడ రివర్స్ కన్నా మనం ఎక్కువ స్పేస్ ఇచ్చినప్పుడు ఇండెంటేషన్ ఎర్రర్ అనేది చూపించింది. నెక్స్ట్ కామెంట్స్ అంటే మనం ఇప్పుడు ఏదైనా కోడ్ చేసినప్పుడు కూడా పర్టికులర్గా దేని గురించి తెలుసుకుంటానికి పైన ఇలా పెట్టి మనకు అర్థమే లాంగ్వేజ్లో మనం రాసుకోండి. సపోజ్ నేను నా గురించి రాయాలనుకోండి. నేను రాసిన కోడ్ ఏంటంటే నాకు అర్థం కోసం పైన నాకు నచ్చిన ఆర్గ్యుమెంట్ ఇచ్చుకుంటాను. దాన్ని బట్టి ఒక కామెంట్స్ ద్వారా ఏంటంటే ఒక లాంగ్ ఉన్న కోడ్ని చూసినప్పుడు ఓకే దీని గురించి రాసిన పర్టికులర్ ఒక ఐడియా ఉంది. ఇన్పుట్స్ అలాగే మనం ఏదన్నా సపోజ్ ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలన్నా లేకపోతే గ్రేట్ నెంబర్ ఏంటని తెలుసుకోవాలన్నా కోడ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇన్పుట్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. డైరెక్ట్గా A ఈజ్ ఈక్వల్ టు ఇలాగా తీసుకోవచ్చు. మామూలుగా సీరియల్లో లేదు మన స్కానర్ ప్రింటర్ ద్వారా అంటే మనం ఇచ్చిన కోడ్ని రీడ్ చేయడం కానీ ప్రోగ్రామ్ కోడ్ని ఎలా నేర్చుకుంటామో పైథాన్ అంటే ఇన్పుట్ అని చెప్పి తీసుకోవచ్చు. అలాగే అవుట్పుట్ అనేది స్ట్రైట్గా ప్రింట్ అవ్వాలి లేకపోతే లైన్గా ప్రింట్ అవ్వాలి. దాన్ని బట్టి రీడ్ ఇన్పుట్ లేకపోతే ఏంటంటే డిఫరెన్స్ ఉంది. థ్యాంక్ యూ.